హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రెడిషనల్గా చేసుకునే ఈ విలేజ్ స్టైల్ పుట్టు ఎలా తయారు చేస్తారో, ఇది నేను ఇక్కడ రవ్వతో, అంటే మనం ఇడ్లీలు చేసుకుంటాం కదా, ఆ రవ్వతో ఇన్స్టెంట్గా ఈ పుట్టు తయారు చేసుకోవటం ఎలా చూద్దాం. ఇక్కడ 1 కప్పు వరకు రవ్వను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వాటర్ని బాగా స్ప్లిట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. అది జస్ట్ ఆ రవ్వ అనేది తడిసే వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని చేతి సహాయంతో బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. సో ఇలా కలుపుకోవటం వలన వాటర్ అంతా డిప్ చేసుకొని ఈ రవ్వ అనేది బాగా నానిపోతుంది. సో ఇలా నానాలని చెప్పేసి ఇలా డంప్ చేసి ఈ రవ్వని ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన బాగా నానిపోయి ఉడికించేటప్పుడు ఈజీగా మనకి 10 నిమిషాల్లో ఈ రవ్వ అనేది ఉడికిపోతుంది. చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో ఈ లోపల మనం రవ్వ ఉడికించేలోపు ఒక కుక్కర్ని తీసుకొని అందులో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీరు తీసుకొని, మీ దగ్గర అవైలబుల్గా ఉండే క్లాత్ని కాటన్గా ఉండేటట్లు మాత్రమే చూసుకొని ఇలా మూతిని కట్టేసేయాలి. కుక్కర్కి బాగా టైట్గా కట్టేసి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రవ్వను అందులో వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో అంతా పిండిని కూడా అందులో వేసి, సో దీని మీద కూడా ఒక కాటన్ క్లాత్ ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాటన్ షాల్ తీసుకున్నాను కాబట్టి చున్నీని ఒకవైపు అలాగే ఉంది కాబట్టి అదే షాల్ని కవర్ చేశాను. సో ఇలా ఇడ్లీ రవ్వ అంతా కూడా అందులో వేసి ఇలా ఫుల్ కవర్ వేసినట్లయితే, సో దీని మీద కూడా కొంచెం వాటర్ని స్ప్లిట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం వాటర్ పోసాం కదా, అది నానిపోయి ఉంటుంది. మనం ఈ గుడ్డ వల్ల, కాటన్ గుడ్డ మీద కూడా వాటర్ పోయటం వలన కింద ఆవిరికి అది చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఈ పుట్టు అనేది రెడీ అవుతుంది. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి మనకి ఇంట్లో ఇడ్లీ రవ్వ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంట్లోనే 10 నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఎంతో ట్రెడిషనల్గా విలేజ్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా, అంతేకాకుండా చాలా హెల్దీ అయిన ఈ పుట్టుని మనం ఈజీగా చేసుకొని తినవచ్చు. సో ఇలా ఉడికించిన అంత పుట్టును కూడా ఒక వెడల్పాటి పాత్రలో ఉంచుకోవాలి. దీన్ని మన చేతి సహాయంతో, మనకు కాలుతుంది కాబట్టి, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గరిటెని తీసుకొని వాటిని ఉండలు లేకుండా చేసుకోవాలి. ఈ లోపల మనం టేస్టీకి సరిపడా, స్వీట్కి సరిపడా బెల్లం, అలాగే ఎండు కొబ్బరి తురుము, 2 నుంచి 3 యాలకుల పొడి, మీ దగ్గర యాలకుల పొడి ఉన్నట్లయితే యాలకుల పొడి, లేదంటే యాలక్కాయలని ముక్కగా దంచి వేసుకోవచ్చు. అలాగే గీని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వేడి రవ్వ ఉడికిపోయింది కదా, ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం, అలాగే నెయ్యి, ఇలాచీ పౌడర్, ముందుగా తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము, ఇలా అన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవడమే. చాలా ఈజీగా, ఎంతో హెల్తీ అయిన ఈ రెసిపీని నాకైతే ఎంతో యూస్ఫుల్ అనిపించింది కాబట్టి మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు మనం బాగా కలిపి పెట్టుకున్న ఈ నెయ్యితో చేసిన ఈ పుట్టు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినేయటమే. ఎంతో హాట్గా పుట్టు రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ విత్ న్యూ రెసిపీస్.